నిత్యం హనుమన్నామ స్మరణతో మారుమ్రోగిపోయే ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగిన సామూహిక అత్యాచార ఘటన జిల్లాలో దుమారం లేపుతుంది. దైవ దర్శనార్థం వచ్చినటువంటి ఓ మహిళపై 7 దుర్మార్గులు అత్యంత దారుణంగా చేసినటువంటి సామూహిక అత్యాచారంతో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులంతా భయాందోళనకు గురవుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఎప్పుడైతే బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారో అప్పటి నుంచే విచారణ వేగవంతంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ ఘటన ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, బాధితులు పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఎలాంటి అంశాలని పొందుపరిచారు, పోలీసుల విచారణ ఎక్కడి దాకా వచ్చింది, వీటన్నిటిపై ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. ప్రస్తుతం మనము ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం ముంగట ఉన్నాము. ఇక్కడికే ఎవరైతే బాధిత మహిళ దైవ దర్శనార్థం వచ్చినటువంటి నేపథ్యంలోనే 7 దుర్మార్గులు అత్యంత దారుణంగా ఆ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టారు, సామూహిక అత్యాచారం చేశారు. దీంతో ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఆలయం దగ్గర పూర్తిగా కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొంది. ఇక్కడ ఏదైతే విజువల్స్లో కనిపిస్తున్నటువంటి శ్రీ 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 పబ్బతి ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో, ఈ ఆలయంలో వెలిసినటువంటి ఆంజనేయ స్వామి అత్యంత మహిమాన్వితుడు, కోరిన భక్తుల కొంగు బంగారమై నిలుస్తాడు అనేటటువంటిది భక్తులకు నమ్మకం. ఇక్కడికి నిత్యం చాలామంది భక్తులంతా వస్తుంటారు, దైవ దర్శనం చేసుకొని తమ మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ వెళ్తుంటారు. అంతేకాకుండా ఈ ఆలయం దగ్గర విశిష్టత ఏంటంటే ప్రతి శనివారం రోజు అఖండ భజన జరుగుతుంది. రాత్రి జరిగే ప్రారంభమైనటువంటి భజన తెల్లవారుజామున వరకు కూడా హారతి సమయం వరకు అఖండ భజన పూర్తిగా రాత్రంతా జరుగుతుంది. ఆ శనివారం రోజు ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు ఈ భజన కార్యక్రమంలో పాల్గొని ఈ ఆలయంలో నిద్రిస్తే పూర్తిగా తమ సమస్యలన్నీ తొలగిపోతాయి, దేవుని కృప అనుగ్రహం ఉంటుందనేది భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే శనివారం రోజు పూర్తిగా ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఇక్కడంతా కూడా ఒక రకమైనటువంటి జాతర వాతావరణం, బ్రహ్మోత్సవాల మాదిరిగా కూడా ఈ ప్రాంతం అంతా కనిపిస్తుంటుంది. ఆ ప్రాంతం అంతా ఇక్కడ ఏదైతే మనకు విజువల్స్లో ఇక్కడ ఖాళీ స్థలంలాగా కనిపిస్తుంది, అక్కడ కర్రలు అవన్నీ గుడారాలలాగా కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దుకాణాల సముదాయం వెలుస్తుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల వాహనాలతో ఈ పార్కింగ్ స్థలం అంతా కూడా రద్దీగా ఉంటుంది. ఇదంతా ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా భక్తులతో నిండిపోయి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు కొన్ని చిన్న దొంగలు ఉంటారు కాబట్టి దొంగతనాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి భక్తులకు అసౌకర్యం కలగకుండా భక్తులు కొంత అలర్ట్గా ఉండేందుకు దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేటటువంటి ఫ్లెక్సీలను కూడా ఇక్కడ ఉంచారు. ఎందుకంటే చిన్న దొంగతనాలు కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఫిర్యాదులు వస్తున్నటువంటి నేపథ్యంలో భక్తులు కొంత అప్రమత్తంగా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రకమైనటువంటి హెచ్చరికకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పూర్తిగా దొంగతనాలు లాంటివి జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు అమర్చారు. సీసీ కెమెరాలు ఉన్నాయి అనేటటువంటి హెచ్చరికకు సంబంధించినటువంటి ఫ్లెక్సీ కూడా ఇక్కడ కనిపిస్తుంది, మీరు సీసీ కెమెరా నిఘాలో ఉన్నారని. ఎందుకంటే చిన్న దొంగతనాలు అవుతున్నటువంటి నేపథ్యంలో భక్తులంతా కొంత ఇబ్బందికరమైనటువంటి ఫీలింగ్కు గురవుతుంటారు. ఆలయ దర్శనానికి వెళ్ళిన నేపథ్యంలో మొబైల్ పోగొట్టుకున్నాము, బంగారం పోగొట్టుకున్నాము అనేటటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆలయ సిబ్బంది అంతా కూడా ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లను చేశారు. సో ప్రస్తుతం ఏదైతే విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఆలయ ప్రాంగణం ఉందో ఇక్కడికే బాధిత మహిళ తన కుటుంబంతో కలిసి రావడం జరిగింది. దాదాపుగా సాయంత్రం సమయంలో ఆలయానికి వచ్చిన తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళేసి మొక్కులు చెల్లించుకుంది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులంతా కూడా లోపలే ఉన్నారు. ఆ మహిళ మాత్రం బహిర్భూమి నిమిత్తం బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. బయటికి వెళ్ళినటువంటి సందర్భంలోనే ఎవరైతే ఇక్కడ మాటేసుకొని కూర్చున్నటువంటి ఆగంతకులు ఎవరైతే ఉన్నారో వారంతా మహిళ ఆటో దిగుతున్నప్పటి నుంచి కూడా తననే అబ్జర్వ్ చేసి తనపై రెక్కి నిర్వహించారు, తనపై నిఘా ఉంచారు. ఎటుపోతుంది, ఏం చేస్తుంది, తనతో పాటు ఎవరెవరు ఉన్నారనేటటువంటి అంశాలన్నింటినీ కూడా వారు పరిశీలిస్తూ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఇదే ఆలయంలో పనిచేసేటటువంటి ఓ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగి పాత్ర కూడా ఈ ఘటనలో కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్యోగితో కలిసి మొత్తం ఒక 3 టీంలుగా ఉంటున్నట్టుగా కూడా కొంత చర్చ కొనసాగుతుంది
జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులపై ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వారంతా నిఘా ఉంచి ఎవరు వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు ఏంటనేటటువంటి కోణంలో కూడా వారందరినీ కూడా పరిశీలిస్తూ ఉంటారు. ఒంటరిగా ఎవరైతే కొంత ఆలయానికి దూరంగా వెళ్తారో, నిర్మానుష్య ప్రాంతం వైపుకి వెళ్తారో వారిని టార్గెట్గా చేసుకొని వారి దగ్గరికి వెళ్ళేసి వారిని కొట్టడం, వారిని బలాత్కారం చేయడం, వారి దగ్గర ఉన్నటువంటి డబ్బు, నగలు వాటన్నిటిని కూడా దొంగలించడం లాంటివి చేస్తుంటారు అనేటటువంటి విషయాలు కూడా ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఒక్క ఘటనతో పూర్తిగా తీగలాగితే డొంకంతా కదులుతుంది. ఆలయానికి వచ్చేటటువంటి భక్తులను గతంలో కూడా ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశారు ఈ వ్యక్తులు అనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ మహిళ అత్యాచారానికి గురైనటువంటి మహిళ ఇక్కడి నుంచి దైవదర్శనం అనంతరం ఇటువైపుగా వెళ్ళింది. అక్కడ మనకి ఏదైతే విజువల్స్లో ఆ స్తంభం కరెంట్ పోల్ ఏదైతే కనిపిస్తుందో ఆ కరెంట్ పోల్ నుంచి కొంత అవతల వైపుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ 7 మంది వ్యక్తులు ఈ మహిళను టార్గెట్గా చేసుకొని మొదటి నుంచి కూడా రెక్కి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో తను అటుగా వెళ్ళినటువంటి నేపథ్యంలో మొదట కొంతమంది ఆ మహిళ దగ్గరికి వెళ్ళేసి ఆమెని పట్టుకున్న తర్వాత దొరికింది అమ్మాయి వచ్చేసేయండి అంటూ కూడా తమ మిత్రులకు ఈ గ్యాంగ్లో పాల్గొనేటటువంటి మిగతా వారు ఎవరైతే ఉంటారో వారందరికీ సమాచారం ఇచ్చారు. వారంతా కూడా అక్కడికి చేరుకున్న తర్వాత ఆ మహిళపై అత్యంత దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డారు, బలాత్కారం చేశారు. దీంతో తమ కుటుంబ సభ్యుడైనటువంటి మరో వ్యక్తి ఎంతకీ తనకు కనిపించినటువంటి నేపథ్యంలో అక్కడికి వెళ్ళి చూస్తున్నటువంటి క్రమంలో అతనిపై కూడా దాడి చేశారు. అతన్ని కొట్టడంతో పాటు అతన్ని పూర్తిగా అక్కడే కట్టేసి అతని కళ్ళెదుటే ఆమెను దాదాపుగా 2 గంటల పాటు అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురి చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డటువంటి ఘటన పూర్తిగా కలకలం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి. దైవ దర్శనార్థం ఆలయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇటువంటి ఘటన జరగడంతో ఆలయానికి వచ్చేటటువంటి భక్తులంతా కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దైవ దర్శనానికి వచ్చినటువంటి క్రమంలో ఇటువంటి ఘటనలు జరిగినటువంటి నేపథ్యంలో మరోసారి వచ్చేటటువంటి భక్తులు కావచ్చు, మిగతా వారంతా ఆలయం నుంచి బయట వైపుకు వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతుంటారు. సో ఎవరైతే అక్కడ అత్యాచారం చేసినటువంటి విషయం ఆ బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆలయం చుట్టూరా ఇక్కడ సీసీ కెమెరాలు అమర్చారు. ఆ సీసీ కెమెరాలను పూర్తిగా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించినటువంటి నేపథ్యంలో నిందితులను గుర్తించడం జరిగింది. మహిళ ఈ సీసీ ఫుటేజ్లు ఏవైతే ఆలయం చుట్టూరా కూడా ఆ పోల్కు కావచ్చు, ఆలయం ముందు భాగంలో కావచ్చు, అటువైపు కావచ్చు పూర్తిగా సీసీ నిఘాలో ఈ ఆలయం ఉందనే చెప్పవచ్చు. ఈ సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైనటువంటి ఆ వ్యక్తుల ఫుటేజ్ని సదరు మహిళ బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చూపించినటువంటి నేపథ్యంలో ఆ ఫుటేజ్ ఆధారంగానే నిందితులను గుర్తించడం జరిగింది. ప్రస్తుతం 7 మంది నిందితులు కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నారు. బాధితులు ఇద్దరు కూడా పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. పోలీసులకు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఇందుట్లో ఎవరైతే 7 మంది నిందితులుగా పోలీసుల అదుపులో ఉన్నారో వారు గతంలో ఇటువంటి ఘటనలు చేశారనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగాయా, వీరు ఎంతమందిని ఈ రకంగా హింసించారు ఏంటి అనేటటువంటి కోణంలో కూడా పోలీసుల విచారణ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. మరోసారి ఇటువంటి దురదృష్టకరమైనటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామంటున్నారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు చేసి భక్తుల నమ్మకాల్ని కాపాడేలా, భక్తులకు మళ్ళీ భయాందోళనలు గెలకకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఆలయ దర్శనానికి వచ్చినటువంటి ఓ మహిళపై 7 దుర్మార్గులు చేసినటువంటి ఈ ఘటన పూర్తిగా కలకలం సృష్టిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లా ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్లో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. శనివారం రోజు రాత్రి దాదాపుగా 10:30 సమయంలో ఒక మహిళపై 7 మంది వ్యక్తులు అత్యాచారానికి ఒడిగట్టినటువంటి పరిస్థితి. ఆ మహిళ నిన్న పోలీస్ స్టేషన్కు వెళ్ళే ప్రయత్నం చేసింది. ఈరోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఫిర్యాదు ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు ఈ ఘటనపై చాలా సీరియస్గా తమ విచారణను చేపట్టారు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపంలో ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కాసేపటి క్రితమే
ఎక్కడైతే అత్యాచారం చేసినటువంటి ఘటన ఉందో అక్కడికి వచ్చేసి సీన్ అంతా కూడా పరిశీలించడం జరిగింది. ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించాడు. ప్రస్తుతం మనం కూడా అదే స్పాట్ దగ్గర ఉన్నాం, ఎక్కడైతే ఈ 7 మంది దుండగులు ఓ మహిళపై అత్యాచారాన్ని చేశారో ఆ స్పాట్లోనే ఉన్నాము. ఇక్కడ ప్రస్తుతానికి మన వెనకాల వైపు నేను చూపిస్తున్నాను, అక్కడ ఆలయం కనిపిస్తుంది. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయానికి కేవలం కొన్ని వందల మీటర్ల డిస్టెన్సే. అక్కడ నుంచి ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ ఆలయం అనేది ఊరుకొండపేట 2 గ్రామాలకు మధ్యలో ఉంటుంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం రోజు ఇక్కడ రాత్రి సమయంలో అఖండ భజన జరుగుతుంది. దాదాపుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో ఇక్కడ భజన ప్రారంభమైతే తెల్లవారుజామున వరకు కూడా అఖండ భజన ప్రతి శనివారం రోజు జరుగుతుంది. ఇక్కడికి వచ్చేటటువంటి భక్తుల నమ్మకం దాదాపుగా ఒక 5 శనివారాలు గనక ఇక్కడికి వచ్చేసి దైవ దర్శనం చేసుకొని ఇదే ఆలయ ప్రాంగణంలో నిద్రిస్తే మంచి జరుగుతుంది అనేటటువంటి నమ్మకం ఈ ప్రాంత ప్రజలకు ఉంటుంది. అందులో భాగంగానే ఎవరైతే ఇక్కడ బాధిత మహిళ ఉన్నారో తాను కూడా ఇక్కడ నిద్ర చేసేందుకు తన తల్లిదండ్రులతో పాటు తన పిల్లల్ని తీసుకొని ఆలయ ప్రాంగణానికి దాదాపుగా సాయంకాలం 5 గంటల ప్రాంతంలో ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ మహిళపై ఈ ఘాతుకానికి పాల్పడ్డటువంటి నిందితులు ఉన్నారో వారంతా కూడా ఇక్కడికి వచ్చేటటువంటి మహిళలపై కన్నేసి ఉంచుతున్నారు. ఇక్కడ ఎవరైతే వారు టార్గెట్ చేస్తారో వారిపై రెక్కీ నిర్వహిస్తుంటారు. అందులో భాగంగానే ఈ మహిళ వృద్ధుల వెంబడి తన తల్లిదండ్రుల వెంబడి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక మహిళ వచ్చింది. దాదాపుగా 30 సంవత్సరాల వయసు ఉంటుంది ఆ మహిళకు. కాబట్టి ఈ మహిళను మనము ఈరోజు ఆ అత్యాచారం చేయడానికి కావచ్చు, ఆ మహిళపై ఒంటిపై ఉన్నటువంటి బంగారాన్ని దొంగిలించేందుకు ఇదే అదనుగా కూడా వారంతా కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మహిళ దాదాపుగా 10:30 ప్రాంతంలో ఆ మహిళ ఇటువైపు రావడం జరిగింది. బహిర్భూమి నిమిత్తం ఇక్కడికి వచ్చినట్టుగా ప్రాథమికంగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ మహిళ ఇక్కడికి వస్తున్నటువంటి విషయాన్ని గమనించినటువంటి ఈ 7 మంది ఆగంతకులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా ఆ మహిళను టార్గెట్గా చేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే కాసేపటి క్రితమే పోలీసులు, జిల్లా ఎస్పీ కావచ్చు, అడిషనల్ ఎస్పీ, స్థానిక సిఐ వారంతా కూడా ఈ ప్రాంతాన్నే పూర్తిగా పరిశీలించి వెళ్ళిపోయారు. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడే రేప్ జరిగిందనేది ప్రాథమికంగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఈ ప్రాంతం అంతా కూడా ఈ చెట్టు కింద కూడా చూస్తున్నాం కదా, మందు బాటిల్స్ ఎక్కడ చూసినా ఈ చెట్టు కింద ఈ పరిసర ప్రాంతాల్లో బీరు సీసాలు, మందు బాటిల్స్ ఈ రకంగా కనిపిస్తుంది. అంటే ఇదంతా కూడా అసాంఘిక కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఈ ఒక్క స్పాట్లోనే ఎన్ని మందు బాటిల్స్ ఉన్నాయో మీరు చూడొచ్చు. వాటర్ బాటిల్స్ కావచ్చు, మందు బాటిల్స్. సో ఇదంతా మందు బాబులకు అడ్డాగా ఉన్నటువంటి పరిస్థితి. ఆలయానికి ఇక్కడ నుంచి ఒకసారి జూమ్లో చూసుకున్నట్టయితే ఆ చెట్ల మధ్యలో నుంచి మనకు ఆలయం కనిపిస్తుంది. దాదాపుగా 300 మీటర్ల పైచులకు 300 మీటర్ల డిస్టెన్స్ ఉండొచ్చు, మేబీ అప్రాక్సిమేట్లీ అంత డిస్టెన్స్లో ఆలయం ఉంది. ఇక్కడ శనివారం రోజు అఖండ భజన జరుగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా సౌండ్ సిస్టమ్ వల్ల ఇక్కడ ఎటువంటి అరుపులు, ఎటువంటి కేకలు వేసినా కూడా పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి భక్తులకు ఎవరికి కూడా వినిపించినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ పనిచేసేటటువంటి ఆలయంలో పనిచేసేటటువంటి కాంట్రాక్టు ఉద్యోగే ఈ ఎపిసోడ్ మొత్తంలో కీలకంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ఉద్యోగి పూర్తిగా ఈ మహిళను అనుసరించడం, తనతో పాటు మిగతా 6 మందిని తీసుకురావడం, వారంతా ఒక 7 మంది అయితే ప్రస్తుతానికి ప్రత్యక్షంగా ఈ ఘటనలో ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మహిళపై ఆ 7 వ్యక్తులు అత్యంత దారుణంగా దాదాపుగా 2 గంటల పాటు అత్యాచారం చేసినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఆ మహిళను ఎంత అంటే పూర్తిగా చిత్రహింసలకు గురి చేస్తూ తనతో పాటు వచ్చినటువంటి తన బంధువు, వారి బంధువు అయినటువంటి ఆ మహిళ ఇటువైపుగా వచ్చిన తర్వాత కాసేపటి తర్వాత ఏంటి బహిర్భూమికి వెళ్ళిన మహిళ ఇంకా రాలేదేంటి అనే ఒక చిన్న అనుమానంతో ఇటువైపు వచ్చాడు. వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడే ఆల్మోస్ట్ ఇదే ప్రాంతంలో ఆ మహిళపై అటాక్ చేశారు. వారంతా కూడా పూర్తిగా సామూహిక అత్యాచారం చేస్తున్నటువంటి నేపథ్యంలో వచ్చినటువంటి ఆ వ్యక్తి వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశాడు. వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఎవరైతే ఆ పురుషుడు ఉన్నాడో ఆ వ్యక్తిని పూర్తిగా చెట్టుకు కట్టేసినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తోంది. అదే చెట్టుకు పూర్తిగా తన కాళ్ళు చేతులు కట్టేసి అతనికి కేవలం కొన్ని మీటర్ల డిస్టెన్స్లోనే మనకున్నటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం, సమాచారం ప్రకారం అతనికి కేవలం ఇంత డిస్టెన్స్, కొన్ని మీటర్ల డిస్టెన్స్లోనే ఆ మహిళను అతని కళ్ళెదుటే పూర్తిగా అత్యాచారం చేశారు. 7 మంది దాదాపుగా 2 గంటల పాటు చిత్రహింసలకు గురి చేస్తూ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. అత్యాచారం చేయడంతో పాటు ఆ మహిళ ఒంటిపై 4 తులాల బంగారు గొలుసు, పుస్తల తాడు, అదేవిధంగా
ఆ కమ్మలు, ఆ బంగారు గొలుసు, ఆ కమ్మలన్నింటినీ కూడా 4.5 తులాలకు సంబంధించినటువంటి బంగారాన్ని, అంతేకాకుండా మరికొంత డబ్బును కూడా ఆ వ్యక్తులు దొంగిలించినట్టుగా తెలుస్తుంది. అత్యాచారం చేయడంతో పాటు ఒంటిపై ఉన్నటువంటి బంగారము, నగలను, అదేవిధంగా డబ్బుల్ని కూడా వారు దొంగిలించుకొని వారంతా కూడా వీళ్ళను రేప్ చేస్తున్నటువంటి క్రమంలో, ఈ మహిళను రేప్ చేసినటువంటి ఫోటోలను కూడా ఫోన్లలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తమ వెంట కొన్ని రకాలైనటువంటి ఆయుధాలు లాంటి పరికరాలని కూడా తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ విషయం బయట చెప్తే చంపేస్తాం, లేదంటే మీ ఫోటోలని సోషల్ మీడియాలో పెడతామనేటటువంటి ఆ రకమైనటువంటి బెదిరింపులకు కూడా పాల్పడ్డట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మహిళపై శనివారం రోజు అఘాయిత్యం జరిగితే ఆదివారం అంతా కూడా వాళ్ళు పోలీసులను అప్రోచ్ కావాలా వద్దా, ఒకవేళ పోలీసులను అప్రోచ్ అయితే తమ పరువు ఏ విధంగా పోతుందేమో, తమ పరువు ప్రతిష్టలు రోడ్డున పడతాయనేటటువంటి భయంతో ఆగిపోయారు. కానీ తమకు జరిగినటువంటి అన్యాయాన్ని తలుచుకొని కుంగిపోయినటువంటి ఆ వ్యక్తులు చివరికి ఈరోజు మార్నింగ్ పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులకు జరిగిన విషయాన్నంతా కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఆలయం దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను 7 మందిని గుర్తించడం జరిగింది. 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారంతా కూడా తాగిన మైకంలోనే ఈ ఘాతకానికి పాటుపడ్డట్టుగా కూడా పోలీసుల విచారణలో తేలుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ మహిళను ట్రాప్ చేసిన తర్వాత ఇక్కడ అత్యాచారం చేస్తూ కూడా ఇక్కడే మద్యం సేవించినట్టుగా కూడా కొంతమంది చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ ముఠా అంతా కూడా ఇప్పుడు నిన్న మాత్రమే కాకుండా ఇక్కడికి వచ్చేటటువంటి జంటలు, మహిళలను టార్గెట్గా చేసుకొని గతంలో కూడా ఈ రకమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడి సదరు వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు, నగలు లాక్కొని వారి ఫోటోలను తీసుకొని బ్లాక్మెయిల్ చేసేవారు అనేది స్థానికులు కొంతమంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఈ అంశంపై కూడా లోతైన విచారణ చేస్తున్నాము. ఎవరైతే నిందితులు గతంలో ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా అనేటటువంటి కోణంలో కూడా విచారణ చేస్తున్నాము. పూర్తిగా ఆలయ సమీపంలో ఇటువంటి ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడికి నిత్యం ప్రతి శనివారం రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. నిత్యం కూడా భక్తులు వస్తుంటారు. కానీ ప్రతి శనివారం రోజు మాత్రం ఇక్కడ రాత్రిపూట జరిగేటటువంటి అఖండ భజనకు పెద్ద సంఖ్యలో భక్తులంతా వస్తుంటారు. కాబట్టి అటువంటి సందర్భంలోనే ఈ ఘటన జరిగినటువంటి నేపథ్యంలో ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులు భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇక్కడ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తాము. మళ్ళీ ఇటువంటి చర్యలు చోటు చేసుకోకుండా ఉండేందుకు అన్ని రకాల చర్యలు చేపడతామంటూ కూడా జిల్లా ఎస్పీ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా దైవ దర్శనం నిమిత్తం వచ్చినటువంటి ఒక మహిళను టార్గెట్గా చేసుకొని 7 మంది వ్యక్తులు అత్యంత క్రూరంగా ఇక్కడ గ్యాంగ్ రేప్ చేసినటువంటి ఘటన అయితే పూర్తిగా దుమారం లేపుతున్నటువంటి పరిస్థితి. ఈ వ్యక్తులు ఈరోజే కాదు, ఇంతకు ముందు కూడా చేశారనేటటువంటి ఆరోపణలన్నీ కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆలయానికి రావాలంటేనే భక్తులు కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఘటనపై అయితే పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇప్పటికే 7 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడంతో పాటు ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటున్నారు. పూర్తిగా ఈ ఘటనపై ఎంక్వైరీ పూర్తయిన తర్వాత మళ్ళీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎవరెవరు పాల్పడ్డారు, ఏ రకంగా ఆమెను ఇక్కడికి తీసుకురావడం జరిగింది, గతంలో ఏమైనా ఇటువంటి క్రైమ్స్ ఏమైనా చేశారా అనేటటువంటి అన్ని వివరాలని మీడియాకు వెల్లడిస్తామంటూ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ సమీపం నుంచి. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణానికి సమీపంలో జరిగినటువంటి గ్యాంగ్ రేప్పై పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికే 7 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ గైక్వాడ్ కూడా ఇక్కడికి ఘటనా స్థలానికి రావడం జరిగింది. ఎక్కడైతే అత్యాచారం చేశారో ఆ ప్రాంతాన్ని కూడా జిల్లా ఎస్పీ పరిశీలించడం జరిగింది. మనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు పూర్తిగా శనివారం రోజు ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. శనివారం ఆ సమయంలో పూర్తిగా ఇక్కడ భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి ఫిర్యాదు వచ్చింది, విచారణ ఎంతవరకు వచ్చింది? సో ఈరోజు మన ఊరుకొండ పోలీస్ స్టేషన్లో ఉదయం సమయంలో ఇది ఫిర్యాదు మన దగ్గరికి వచ్చింది. కి శనివారం రాత్రి అరౌండ్ 10:30, 11 మధ్యలో 11 టైంలో ఇది ఈ గ్యాంగ్ రేప్ అండ్ ఈ డకెతి ఆఫెన్స్ ఇక్కడ ఊరుకొండపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి జరిగింది. సో ఇది మార్నింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మన పిటిషన్ ఎంక్వైరీ కోసం మన లోకల్ SICI అది ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేశాము. ఇమీడియట్గా బాధితు నుంచి కంప్లైంట్ తీసుకొని FIR కూడా మేము బుక్ చేశాము.
ఇప్పుడే ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ కూడా చేశాము. సో ఈ ఇన్వెస్టిగేషన్ పర్పస్లో నేను, నాతో పాటు అడిషనల్ ఎస్పీ గారు, తర్వాత సిఐ గారు కూడా ఇక్కడ క్రైమ్ సీన్ విజిట్ చేయడానికి ఇక్కడ వచ్చాను. ఎవిడెన్స్ కలెక్షన్ గురించి ఇక్కడ వచ్చాము. సో ఇప్పుడే ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి ఈ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. సో ఘటన జరిగినటువంటి స్పాట్కు కూడా మీరు వెళ్ళడం జరిగింది, అక్కడ పరిశీలించారు కదా, అక్కడ ఏమైనా ఆధారాలు దొరికాయా సార్? సో ఇప్పుడే మన అదే కొన్ని ఎవిడెన్స్ కూడా అక్కడ దొరికింది. సో అది కూడా మేము ప్రాపర్గా వెరిఫై చేస్తాము. వాళ్ళ ఏ రోల్ ఉంది, అది ఎవరితో అది వాళ్ళ ఎవిడెన్స్ ఉంది, అది కూడా మేము వెరిఫై చేస్తాము. సో ఇప్పుడే అది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము. కొంతమంది ఈ ఇన్వాల్వ్మెంట్ అయ్యి అక్యూజ్లో కూడా ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఈ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి తర్వాత అన్ని మొత్తం ఫ్యాక్ట్స్ డిస్క్లోజ్ చేస్తాం. ఈ గ్యాంగ్ రేపులో ఎంతమంది పాల్గొన్నట్టుగా మీ విచారణలో తెలిసింది? ప్రస్తుతానికి ఎంతమంది మీ అదుపులో ఉన్నారు? సో ఇప్పటి వరకు మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం 7 పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ 7 పర్సన్లో కూడా మేము ఐడెంటిఫై చేశాము. అన్ని మొత్తం ప్రొసీజర్ ఇప్పుడు స్టార్ట్ కూడా చేశాము. సో ఇమీడియట్గా ఈ అందరికీ ఫిక్సప్ చేసి మన లీగల్ ప్రొసీజర్ కంప్లీట్ చేస్తాము. ప్రతి శనివారం కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి ఇదే రకమైనటువంటి సీరియల్గా ఇటువంటి క్రైమ్స్ చేస్తున్నారనేటటువంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ఇటువంటి సీరియల్ క్రైమ్స్ ఏమైనా జరిగాయి? సో ఇప్పటి వరకు మన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఈ ఊరుకొండపేట నుంచి ఒకటి కూడా మ్యాటర్ ఆ టైప్లో రాలేదు. బట్ ఇప్పుడు ఈ హీనియస్ క్రైమ్ జరిగింది కాబట్టి పాత టైంలో కూడా ఏదైనా ఇక్కడ జరిగింది అది ఖచ్చితంగా వెరిఫై చేస్తాము. అదే కూడా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది అదే వాళ్ళపైన కూడా ప్రాపర్ యాక్షన్ కూడా చేస్తాము. బట్ ఇప్పటి వరకు మన ఈ ఊరుకొండపేట నుంచి ఈ టెంపుల్ ప్రాంతం నుంచి ఏదైనా కంప్లైంట్ రాలేదు. అంటే పూర్తిగా ఇక్కడ ఎవరైతే పాల్గొన్నారో వారంతా కూడా వృత్తిపరంగా ఏం చేస్తుంటారు? గతంలో వారిపైన నేర చరిత్ర కానీ ఏమైనా కేసెస్ కానీ ఏమైనా ఉన్నాయి? ఇప్పటి వరకు మన ఏం అది దొరకలేదు. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఫర్దర్గా వాళ్ళపైన ఏదైనా పాత ఆఫెన్సెస్ ఉన్నాయి, పాత ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఉంది అది కూడా వెరిఫై చేస్తాము. దీంట్లో కూడా వాళ్ళకి ఫిక్సప్ చేస్తాం. ఆల్రెడీ ఇప్పటివరకే బాధితురాలకు సంబంధించి స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం చెప్తుంది? దాదాపుగా గుడి నుంచి కొన్ని వందల మీటర్ల వరకు కూడా అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అత్యాచారం చేసినట్టుగా తెలుస్తుంది. ఏమైనా బలవంతంగా తీసుకెళ్లారా లేకపోతే అక్కడ ఎలా ట్రాప్ చేసినారు? ఈ అన్ని మొత్తం మన ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడే మన అది డిస్క్లోజర్ మంచి లేదు. సో మన అన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత ఈ అరెస్ట్ టైంలో అన్ని మొత్తం డీటెయిల్ ఫ్యాక్ట్స్ చెప్తాం. మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించారు, ఇప్పుడే నడుస్తుంది. అంటే మళ్ళీ ప్రతి శనివారం కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు కాబట్టి ఈ ఒక్క ఘటనతో పూర్తిగా అంతా కొంత ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ఇక్కడ ఎటువంటి భద్రతా చర్యలను తీసుకోవాలి? ఇప్పటి వరకు కూడా మన రెగ్యులర్గా మన నాగర్ కర్నూలు ప్రాంతంలో ఇక్కడ కూడా జాతరాస్ ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ప్రతి టైంలో నేను పర్సనల్గా మానిటర్ చేసి ప్రతి ప్లేసెస్లో బందోబస్తు కూడా పెడతాము. బట్ దిస్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. ఈ తర్వాత కూడా మన డిస్టిక్లో ఏదైనా టెంపుల్స్ కానీ వేరే రిలీజియస్ ప్లేసెస్ కానీ తర్వాత టూరిస్ట్ స్పాట్లో కూడా ఇప్పుడే మళ్ళీ ఇంకా పెట్రోలింగ్ చేయడం, తర్వాత మన పోలీసు బందోబస్తు పెట్టడం అది కూడా చేస్తాము. సో దాట్ వీ క్యాన్ అవాయిడ్ ఫర్దర్ దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో ఇది పూర్తిగా విచారణ అయితే వేగవంతంగా కొనసాగుతుంది. నిందితులను ఇప్పటికే 7 మందిని అదుపులోకి తీసుకున్నాము. పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నాము. ఏదైతే అత్యాచారం చేసినటువంటి ప్రాంతాన్ని కూడా సందర్శించి అక్కడ ఆధారాలన్నీ కూడా సేకరించాము. మళ్ళీ ఈ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే రెగ్యులర్గా పోలీసుల గస్తీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి ఘటన జరిగింది కాబట్టి దీనిపై లోతైన విచారణ జరుపుతున్నాము. ఈ 7 మంది కాకుండా మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారు, వీరు గతంలో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడ్డారా ఏంటనేటటువంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతుందంటూ నాగర్ కర్నూలు ఎస్పీ వైభవ్ గైక్వాడ్ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, ఊరుకొండపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.